ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఘనంగా తిరుప్పావై పాసుర పారాయణాలు ప్రారంభం. కడప శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. దీపకాంతుల్లో ప్రకాశించిన ఎలవైకుంఠం. తిరుమల శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం. నైమిషారణ్యంలో వైభవంగా భాగవత సప్తాహం. కర్ణాటక హరిదాసుల కీర్తనాలాపనలతో పులకించిన కళాకారులు. సింహాద్రి అప్పన్న సన్నిధిలో నేత్రపర్వంగా కృత్తికా దీపోత్సవం. పల్లకి ఉత్సవంలో దేవేరి సమేత శ్రీ వరాహస్వామి దర్శనం. జగత్తును ఏలే శ్రీరంగనాథ స్వామివారిని తన పాసుర గానంతో ప్రసన్నం చేసుకున్న మహాభక్తురాలు గోదాదేవి. గోదాదేవి భక్తి తత్పరతకు చిహ్నంగా తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని విశిష్ట వైష్ణవ ఆలయాలలో ధనుర్మాసం ఆద్యంతం సుప్రభాతం స్థానంలో తిరుప్పావై పాసురగానంతో స్వామివారిని మేల్కొల్పుతారు. ఈ క్రమంలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు సౌజన్యంతో కడప నగరంలో కొలువైన శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో తిరుప్పావై పాసురగానం ఘనంగా ప్రారంభమైంది. 30 రోజుల పాటు 30 పాసురాలను స్వామివారికి నివేదించే ఈ విశేష క్రతువులో భాగంగా అర్చకులు రమాసమేత సత్యనారాయణ స్వామివారిని, గోదాదేవి, శ్రీరంగనాథులను చక్కటి వేదికపై కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, సంకల్ప పూజలతో తిరుప్పావై పాసుర పూజలను ప్రారంభించారు. అనంతరం భక్తులు మొదటి పాసురాన్ని భక్తి శ్రద్ధలతో పారాయణం చేశారు. అనంతరం అర్చకులు స్వామివార్లకు నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. నిండు చంద్రుని చల్లని వెన్నెల కాంతుల్లో ఎలవైకుంఠం తిరుమల దివ్యక్షేత్రం దీపకాంతుల్లో మెరిసింది. శ్రీవారి ఆలయంలో ఆదివారం కార్తీక దీపోత్సవాన్ని కనుల పండుగ నిర్వహించారు. తమిళ సంప్రదాయానుసారం కార్తీక మాసం పూర్ణిమను పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం దంపతులు, సివిఎండ్ఎస్ఓ ఎస్ శ్రీధర్, ఇతర అధికారులు, అర్చకులు ఆలయంలోని మూలమూర్తి చెంత జయ విజయులు, ఇతర ఉపాలయాలు, ధ్వజస్తంభం, బలిపీఠం వద్ద కార్తీక దీపాలను వెలిగించారు. అనంతరం శ్రీవారి ఆలయం వెలుపల శ్రీ వరాహస్వామివారి ఆలయం, స్వామివారి పుష్కరిణి, శ్రీ బేడి ఆంజనేయ స్వామి ఆలయాల వద్ద భక్తి ప్రపత్తులతో కార్తీక దీపాలను వెలిగించి దైవానుగ్రహానికి పాత్రులయ్యారు. ఇక కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి గిరిరాజు సింగ్ ఆదివారం సాయంత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి శ్రీవారి ఆలయంలో నిర్వహించిన దీపోత్సవంలో పాల్గొన్న అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. వీరి వెంట టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్లోని నైమిషారణ్యం భక్తి పరిమళాలతో ఆధ్యాత్మిక సొబగులను వెదజల్లింది. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏటా నైమిషారణ్యంలో భాగవత సప్తాహ కార్యక్రమాన్ని వైభవపేతంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యుల ఆధ్వర్యంలో అర్చకులు శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రాతకాల నిత్యార్చనలు జరిపి సకల సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులు కర్ణాటక హరిదాసుల కీర్తనలను శ్రావ్యంగా ఆలపించారు. అనంతరం ఆనంద తీర్థాచార్యుల ప్రవచన కార్యక్రమం ఆసక్తికరంగా సాగింది.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆదివారం కార్తీక దీపోత్సవ కార్యక్రమం ఆధ్యాత్మిక భరితంగా జరిగింది. తమిళ సంప్రదాయానుసారం కార్తీక మాసం పూర్ణిమ సందర్భంగా శ్రీవారి దేవేరి శ్రీ పద్మావతి దేవి ఆలయం దీపకాంతుల్లో దేదీప్యమానంగా శోభిల్లింది. ముందుగా అధికారులు, అర్చకులు అమ్మవారి గర్భాలయంలో దీపాలను వెలిగించి పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం, బలిపీఠం మండపాలలో, ఉపాలయాలలో వాహన మండపం, శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయం, పంచమీ తీర్థ మండపం, పద్మ సరోవరం, తేరు మండపంలో దీపాలను వెలిగించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి దేవాలయంలో కృత్తికా దీపోత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. గర్భాలయంలో శ్రీ వరాహలక్ష్మి నృసింహునికి అర్చకులు నిత్య షోడశోపచార కైంకర్యాలను పూర్తి చేసిన అనంతరం ఆలయ ప్రాంగణంలో కృత్తికా దీపాలను వెలిగించారు. అనంతరం ప్రత్యేక వేదికపై స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి ఆరాధనలు జరిపారు. ఆలయం ముందు జ్వాలా తోరణ కార్యక్రమాన్ని కోలాహలంగా నిర్వహించారు. అనంతరం అప్పన్న స్వామి దేవేర్లతో కూడి పల్లకీపై ఆసీనులై ఆలయ వీధుల్లో మేళతాళాల నడుమ ఊరేగారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలోని ప్రసిద్ధ అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ఆలయం కార్తీక దీపాల వెలుగుల్లో ప్రకాశించింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో తమిళ కార్తీక మాసం పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన కార్తీక దీపోత్సవం ఆద్యంతం భక్తిరస భరితంగా సాగింది. చక్కటి వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని సర్వాంగ సుందరంగా వేంచేపు చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఆపై స్వామివారి చెంత కార్తీక దీపాలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక దీపాలు వెలిగించుకుని ఆలయ ప్రదక్షిణగా ఊరేగుతూ ద్వారపీఠం, ధ్వజస్తంభం వద్ద ఆలయ ప్రాంగణంలో దీపాలను ఉంచారు. ఆపై స్వామి అమ్మవార్లకు నివేదన, హారతులు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా విరాజిల్లుతున్న కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక దీపోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా గర్భాలయంలో మూలమూర్తులకు నిత్యార్చనలు జరిపి విశ్వక్సేనారాధన, రక్షాబంధనం కార్యక్రమాలను అర్చకులు ఏకాంతంగా నిర్వహించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో 12 కార్తీక దీపాలను ఉంచి పూజలు జరిపారు. మేళ తాళాల నడుమ దీపాలను ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి ధ్వజస్తంభం, బలిపీఠం, విశ్వక్సేనుల ఎదుట చెన్నకేశ్వర స్వామి, ఇతర పరివార దేవతల సన్నిధులలో కార్తీక దీపాలను ఉంచారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఆదివారం రాత్రి కార్తీక దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తమిళ సంప్రదాయానుసారం కార్తీక మాసం పూర్ణిమ సందర్భంగా
ముందుగా శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుండి టీటీడీ పెద్దజేరస్వామి చిన్నజేరస్వామి వారి ఆధ్వర్యంలో ఆలయ అధికారులు అర్చకులు కార్తీక దీపాలను తీసుకుని తిరుపతి పురవీధుల్లో ఊరేగింపుగా శ్రీ కోదండరామస్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి సన్నిధి వద్దకు చేరుకున్నారు. అక్కడ ఆలయ అధికారులు అర్చకులు దీపాలను అందుకుని శ్రీ కోదండ రామాలయం ప్రదక్షిణగా స్వామివారి సన్నిధికి చేరుకుని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఆలయంలోని ఉపాలయాలు, ధ్వజస్తంభం, బలిపీఠాల వద్ద దీపాలను వెలిగించారు. ఇక తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారికి స్వర్ణ తాపడం చేసిన రామచిలుకను ఓ భక్తుడు విరాళంగా అందజేశారు. ఈ మేరకు తిరుపతి ఎస్టీవీ నగర్కు చెందిన ఎస్ దాసరథి ఈ రామచిలుకను ఆదివారం శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ ప్రాంగణంలో డిప్యూటీ ఈవో నాగరత్నకు అందజేశారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి పుణ్యక్షేత్రం తమిళ సంప్రదాయం ప్రకారం కార్తీక పౌర్ణమి శుభవేళ నిండు చంద్రుని వెన్నెల వెలుగుల్లో ఉత్సవ సౌరభాలను వెదజల్లింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కార్తీక పూర్ణిమ వేడుకలను వైభవపేతంగా నిర్వహించారు. ముందుగా ఆలయ అధికారులు అర్చకులు శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి కార్తీక దీపాలను వెలిగించి టీటీడీ పెద్దజేరస్వామి చిన్నజేరస్వామి వారి ఆధ్వర్యంలో అధికారులు అర్చకులు పట్టు వస్త్రాలను దీపాలను తీసుకుని మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా స్వామివారి సన్నిధికి చేరుకున్నారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించి దీపోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాలలో ధ్వజస్తంభ, బలిపీఠాల వద్ద కార్తీక దీపాలను వెలిగించారు. తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయ స్వామివారి ఆలయంలో ఆదివారం ఉదయం స్వామివారికి అభిషేకోత్సవం మంగళకరంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఏటా తమిళ సంప్రదాయానుసారం కార్తీక మాసం చివరి ఆదివారం స్వామివారికి అభిషేకం నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం నుండి అభిషేక పూజా ద్రవ్యాలను అధికారులు అర్చకులు మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకుని శ్రీ బేడి ఆంజనేయ స్వామివారి సన్నిధికి చేరుకున్నారు. అక్కడ అర్చకులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా రామభక్తుడు శ్రీ ఆంజనేయ స్వామివారికి అభిషేక కైంకర్యాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో అభిషేకోత్సవంలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ పేష్కర్ రామకృష్ణ, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా కొడంగల్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక దీపోత్సవం కన్నుల పండుగ జరిగింది. తమిళ కార్తీక మాసం పౌర్ణమిని పురస్కరించుకుని అర్చకులు మూలమూర్తులకు నిత్య షోడశోపచారాధనలు నిర్వహించిన అనంతరం విశ్వక్సేనారాధన, పుణ్యాహ వచనం జరిపారు. ఆపై కార్తీక దీపాలకు పూజలు జరిపి ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి గర్భాలయంలో మూలమూర్తుల చెంత ఉపాలయాలలో దీపాలను వెలిగించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలోని శ్రీ వరాహ స్వామివారి ఆలయానికి చేరుకుని జ్వాలా తోరణం కార్యక్రమాన్ని నిర్వహించారు.
నెల్లూరు నగరం మూలాపేటలోని శంకరమఠం శ్రీ కామాక్షి సమేత చంద్రమౌళీశ్వర స్వామివారి సన్నిధిలో చండీ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. మార్గశిర మాసం పౌర్ణమిని పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై చండీ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో చండీ హోమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో కొలువైన శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో అభిషేకం వేడుకగా జరిగింది. దత్తాత్రేయ స్వామి జయంతి ఉత్సవాలలో భాగంగా శ్రీ అనఘాదేవి సమేత దత్తాత్రేయ స్వామివారికి అర్చకులు గంధం, పసుపు, కుంకుమ తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా జరిపారు. ధూపదీప నివేదనలతో స్వామివారికి హారతులు అందజేశారు. విజయవాడ నగరంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి శోభాయాత్ర కనుల పండుగ జరిగింది. స్థానిక శ్రీ కాశీ విశ్వేశ్వరాలయం నుండి ప్రత్యేక రథంపై శంఖచక్ర అలంకృత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని దివ్యమూర్తులను కొలువుదీర్చి హారతులు సమర్పించారు. అనంతరం తాళ్లాయిపాలెం శైవపీఠం శ్రీ శివస్వామి శోభాయాత్రను ప్రారంభించారు. భక్తులు గోవిందనామాలను పఠిస్తూ శోభాయాత్రలో పాల్గొన్నారు. తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మార్గశిర మాస పూజలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి తిరుచి సేవ నిర్వహించారు. అనంతరం సహస్ర దీపకాంతుల ఊంజల్ మండపంలో స్వామి అమ్మవార్లను ఆసీనులను చేసి వేదపారాయణం, నాదస్వరం, భక్తి సంకీర్తనాదుల నడుమ కనుల పండుగ ఊంజల్ సేవ నిర్వహించి మంగళ నీరాజనాలు సమర్పించారు. చలుడనంతుడవలుడు ఆదిదేవుడీతడిపో హరి శ్రీ వెంకట విభుడు ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడవలుడు ఆదిదేవుడీతడిపో హరి శ్రీ వెంకట విభుడు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో శివపార్వతుల గిరి ప్రదక్షిణోత్సవం భక్తజన రంజకంగా జరిగింది. మార్గశిర మాసం పూర్ణిమ సందర్భంగా నగర వీధుల్లో భక్తులు నమశివాయ పంచాక్షరి మంత్ర పఠనం, ఓం శ్రీమాత్రే నమః నామస్మరణలు చేస్తూ శివపార్వతులను భక్తిగా స్మరిస్తూ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ఒంగోలులోని శ్రీ బాపూజీ గోసంరక్షణ శాల నుండి శ్రీగిరి కొండపై వేంచేసిన స్కందగిరి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం వరకు జరిగిన ఈ శోభాయాత్ర ఆధ్యాత్మిక సౌగంధాలను పంచింది. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. వరంగల్లోని శ్రీ వరదదత్త క్షేత్రంలో శ్రీ దత్తాత్రేయ స్వామివారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో లోక సంక్షేమాన్ని సంకల్పిస్తూ దత్తహోమాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీ గురు దత్తాత్రేయ భగవాన్కు తైలాభిషేకాలను, పంచామృతాభిషేకాలను మంగళకరంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో దత్త జయంతి వేడుకల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
తెలంగాణ రాష్ట్రం నల్గొండలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి మార్గశిర మాసాన్ని పురస్కరించుకొని విశేష ఆరాధనలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గర్భాలయంలోని స్వామివారి మూలమూర్తికి ఉత్సవమూర్తులకు అర్చకులు ప్రత్యేకంగా అర్చనలు నిర్వహించారు. అనంతరం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తిని పల్లకీపై ఆశీనులను చేసి నగర వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. భక్తుల కోలాట ప్రదర్శనలు, నృత్యాలు, రామనామ స్మరణలు, జై హనుమాన్ స్మరణలు చేస్తూ భక్తి పరవశంతో శ్రీ ఆంజనేయ స్వామివారి ఊరేగింపులో పాల్గొన్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.